ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన యొక్క వాగ్దానాలే కాకుండా మేధావులకు ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన యొక్క వాగ్దానాలను కూడా తుంగలో దొక్కిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందరినీ మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో ఏదైనా ప్రభుత్వం ఒకరికో ఇద్దరికో పనులు చేయకుండా పెండింగ్ పెట్టేది. వీళ్ళు ఏంటంటే అందరికీ అన్నీ చేస్తామని చెప్పింది. ఎవరికి ఏది చేయలేని యొక్క పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా పిఆర్సీ గురించి మాట్లాడాలంటే అది పెద్ద విషయం అయిపోతున్నది. కానీ డిఏలే పెండింగ్ పెట్టేసింది ఇప్పటి వరకు. 317 జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము ఆ సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ మళ్ళీ ఎక్కడ పరిస్థితి ఉన్నదంటే అంతకంటే జటిలమైన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. ఏ విధంగా చూసినా కూడా ఇవాళ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసే యొక్క ప్రభుత్వం ఇది. ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం లేదు. మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడగడానికి ముందుకు వస్తున్నారు. గతంలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ సందర్భంగా చెప్పిన యొక్క మాటలు ఇవాళ ఏమైనాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇవాళ నమ్మి నానబోతే పుచ్చి బుర్రలైనట్టు ఈరోజు ఇవాళ ప్రజల పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. కానీ మరొక వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైన యొక్క కేంద్ర బడ్జెట్ని తీసుకొచ్చి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులకు వేతన జీవులందరికీ అది ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ 12 లక్షల వరకు ట్యాక్స్ అనేది లేకుండా ఇవాళ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు ఇచ్చిందో దీని పట్ల అందరూ కూడా హర్షం వెలిబుచ్చుతున్నారు. దీని ప్రభావం తప్పక రాబోయే యొక్క ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది. సానుకూలంగా ఇవాళ ఉపాధ్యాయ లోకం మరి అదేవిధంగా మేధావి లోకం ఆలోచన చేస్తున్నది. తప్పక భారతీయ జనతా పార్టీకి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని గెలిపించాలని నేను సవినయంగా మరొకసారి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మా అభ్యర్థి వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి ఈరోజు సాయిరెడ్డి గారు సూర్యాపేట వాస్తవ్యులు. గతంలో అనేక సంవత్సరాలు ఉపాధ్యాయుల సమస్యలకు పరిష్కారం కోసం పోరాటం చేసిన వ్యక్తి. అనేక సంఘాలలో కూడా వారు పనిచేశారు. వారు నిజానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని కూడా ఆశించారు. కానీ ఈరోజు ఉన్న యొక్క పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించి ఇవాళ వారి యొక్క మద్దతును తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చారు. వారు తర్వాత మాట్లాడతారు. కాబట్టి రోజు రోజుకు బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డి గారికి మద్దతు పెరుగుతున్నది. అనేక సంఘాలు ఇవన్నీ కూడా మద్దతు తెలుపుతున్నాయి. రేపు వారు ముందుగా ఒక అంటే ప్రాథమికమైన యొక్క నామినేషన్ రేపు ఫైల్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా యొక్క నాయకులు మిగతా వాళ్ళందరినీ వారితో కలిసి వేస్తారు. ముందు రేపు ముహూర్తం దృష్ట్యా రేపు నామినేషన్ కూడా వేస్తున్నారు. ఇప్పటికే వారు నియోజకవర్గం అంతటా కూడా ఒకసారి పర్యటించడం జరిగింది. ఇంకా రేపటి నుంచి ఎల్లుండి నుంచి 9వ తేదీన నల్గొండలో ఆ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతానికి సంబంధించిన యొక్క పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించిన యొక్క పెద్ద ఎత్తున ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఉంది. దానికి అనేక మంది భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి నిర్ణయించాం. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.